అందరికీ నమస్కారం. తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు అయితే కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని మాత్రం ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చెల్లదు. ఇప్పటికే భర్తీ చేసిన వాళ్ళ జోలికైతే వెళ్ళొద్దు. కొత్తగా నియామకాలు చట్ట ప్రకారమే ఉండాలి అంటూ హైకోర్టు నిన్న కీలకమైన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 16ను హైకోర్టు అయితే రద్దు చేసింది. సెక్షన్ 10A ప్రకారం రూపొందించిన జీవో 16కు చట్టబద్ధత లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రామవరపు రాజేశ్వరరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 40 పేజీల తీర్పును వెలువరించింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారంటూ పలువురు నిరుద్యోగులు హైకోర్టునైతే ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని, చట్ట ప్రకారం పరీక్షలు నిర్వహించి అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేయాలని, పోస్టుల్లో భర్తీ చేయాలని నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం మొత్తం 40 విభాగాల్లోని 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసింది. 2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది వొకేషనల్ లెక్చరర్లు, 390 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లు, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, మరి 131 మంది అటెండర్లు, 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులర్ చేసిందని, మరి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ భవిష్యత్తులో చేస్తే చెల్లదని చెప్పేసి కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇన్నాళ్ళుగా పనిచేస్తున్న వారిని తొలగిస్తూ ఉత్తర్వులు అయితే ఇవ్వలేం. ఇకపై పోస్టుల భర్తీ చట్టబద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చి చేపట్టాలి. ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టీకరణ, క్రమబద్ధీకరణను సవాల్ చేసిన పిటిషన్లో కీలక తీర్పు. మరి కాబట్టి ఇది నిరుద్యోగులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో కష్టపడి నెట్, స్లెట్ ఇవన్నీ పాస్ అయి వివిధ కోచింగ్లకు వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి టైం వేస్ట్ చేసుకొని చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఇది ఒక హైకోర్టు తీర్పు, ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ధర్మాసనం ఏమన్నదంటే, విద్యా నిబంధనలు చట్టబద్ధంగా ఉన్నందున వాటిని రద్దు చేయడం, సవరించడం ఒక్క పూటలో సాధ్యం కాదు. చట్టబద్ధమైన నియమాలు అమలులో సెక్షన్ 10A ప్రభావం ఉండకూడదు. కాబట్టి అందువల్ల 10Aను కొట్టివేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉమాదేవి కేసులో రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై ఇరుపక్షాలు ఆధారపడ్డాయి. తీర్పును జాగ్రత్తగా చదివితే కాంట్రాక్టు ఉద్యోగులతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను 2009లో నియమించి ఆ తర్వాత రెగ్యులరైజ్ చేశారు. ఇలా 15 ఏళ్లకు పైగా ఉద్యోగాల్లో ఉన్నారు. అటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని ఆదేశించాలా, లేక ప్రస్తుత పిటిషనర్లకు పోస్టులను ప్రకటించాలని సర్కారును ఆదేశించాలనేది మా ముందున్న ప్రశ్న. అయితే అన్ని పిటిషన్లలో క్రమబద్ధీకరించిన వారిని తొలగించాలని కోరలేదు. పోస్టులు భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏళ్ల కింద నియమితులైన వారి అంశంలో జోక్యం కూడదని సుప్రీంకోర్టు గతంలో కూడా పేర్కొంది. అందుకే రెగ్యులరైజేషన్ అంశంలో జోక్యం చేసుకోవడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయనే కారణంతో గత ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేయడం లేదని ధర్మాసనం అయితే పేర్కొంది. కానీ భవిష్యత్తులో అయితే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయొద్దని చెప్పేసి కీలకమైన తీర్పిచ్చింది. ఇది నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.